Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని మాధవిరెడ్డి గారు. సో ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ఫైర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందంట. మరి బ్రహ్మి గారు చెప్పే ఫైర్ ఇస్ ఫైర్ లాంటి కాన్సెప్టా, ఎలాంటి ఫైర్ కాన్సెప్టో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఫైర్ సో మంట పెట్టే కాన్సెప్ట్ ఏమైనా తీసుకొచ్చారా మ్యామ్? ఈ ఫైర్ ఏంటి? లేదు అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ, త్వరగా రిటైర్ అవడం, అది ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ అయిందండి. ఇది మనకి ఎక్కువగా బయట కంట్రీస్లో అంటే అబ్రాడ్లో బాగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు రిటైర్ ఎర్లీ, తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం గెయిన్ చేసేసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రావెల్ చేయాలి. వాళ్ళ ప్యాషన్ని ఇక ఇంత ప్రెషర్లో వర్క్ చేయకుండా వాళ్ళకి ఎక్కడైతే ప్యాషన్ ఉంటుందో, ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఎన్జిఓస్లో చేయొచ్చు, లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా అనమాట. అంటే దే డోంట్ వాంట్ టు రన్ బిహైండ్ ద మనీ ఫర్ డే టు డే ఎక్స్పెన్సెస్. జెన్జీ పీపుల్ కూడా అది వచ్చింది, ఇప్పుడు వచ్చింది. చాలా మంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా ఇదే అంటున్నారు, మేడం మీరు నాకు చెప్పండి, నేను ఎంత మనం క్రియేట్ చేసుకుంటే వెల్త్ నేను రిటైర్ అయిపోవచ్చు, మీరు అది చెప్పండి, నేను క్రియేట్ చేసేసి మానేస్తా అంటున్నారండి. అంటే జాబ్స్లో కూడా అన్సర్టనిటీ పెరిగింది కదండి, ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. అంటే ఎప్పుడు లైక్ ఆ పర్టికులర్ టెన్షన్తో జాబ్స్ చేయలేకపోతున్నాము. ఇక మాకు కూడా డౌట్గా ఉంది, ఓ 10 years వరకు మ్యాక్సిమం మా రోల్ ఉండేటట్టు ఉంది మేడం, 10 years తర్వాత అసలు మేము చేయలేకపోతున్నాము. సో వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ, మేము ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మేము క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో దానికి ఎంత అమౌంట్ కావాలి అనేది చెప్పండి అంటున్నారు. బట్ ఇండియాలో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది కొంచెం కష్టం అనే చెప్పాలండి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. అక్కడ ఏంటంటే లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూఎస్లో ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళకి 8 crores కానీ ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెన్షన్స్ రూపంలో గవర్నమెంట్, యూఎస్ గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ కింద పెన్షన్స్ కింద చాలా వరకు అమౌంట్ వస్తుంది. దాంతో పాటు వాళ్ళకి హెల్త్ కేర్ కూడా బాగా వస్తుందండి. హెల్త్ కేర్ కూడా చాలా గవర్నమెంటే వాళ్ళందరికీ కూడా, రెసిడెంట్స్ అందరికీ కూడా హెల్త్ కేర్ అనేది బాగా తీసుకుంటుంది. సో వాళ్ళకి నార్మల్గా డే టు డే ఎక్స్పెన్సెస్కి ఒక 8 crores అట్లా ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని మంచి లైఫ్ స్టైల్తో లీడ్ చేయొచ్చు. బట్ ఈజ్ ఇట్ ద సేమ్ కేస్ విత్ ఇండియా అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఇక్కడ 5 crores కూడా సరిపోదేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి ముందు ఫైనాన్షియల్ సెక్యూరిటీ గవర్నమెంట్ అయితే ఏం తీసుకోవట్లేదు, మనకేమీ ఇక్కడ పెన్షన్స్ గవర్నమెంట్, మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మన ఇండియాలో అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. మీరు తీసుకునే ఏవైతే పిఎఫ్లు, ఎన్పిఎస్లు ఏవైతే మీరు చేశారో డ్యూరింగ్ యువర్ మీ వర్కింగ్ లైఫ్లో ఏవైతే మీరు చేశారో రిటైర్మెంట్ బెనిఫిట్స్, అవి కూడా ఒక 50-80 lakhs లేకపోతే 1 crore విచ్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో గవర్నమెంట్ ఒకవైపు మీకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు, పెన్షన్స్ కానీ ఇలాంటివి, అలానే మీరు తీసుకున్న ఈ పిఎఫ్లు, ఎన్పిఎస్లు సఫిషియంట్ కావట్లేదు. అండ్ లైఫ్ స్పాన్ చూస్తే మీరేమో ఎర్లీ రిటైర్ అంటున్నారు, అంటే నేను 45K రిటైర్ అవుతా అంటుంటే అక్కడి నుంచి 85 అంటే 40 years లైఫ్ వితౌట్ ఎనీ ఇన్కమ్ ఎర్న్ చేయకుండా. రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకు వాళ్ళు ఇంకా బేర్ చేస్తున్నారు అనేది చెప్తారు. అదేనండి, బికాజ్ ద టెన్షన్ అండ్ ద ప్రెషర్స్ వాట్ దే వాంటెడ్. అంటే ఎట్లా ఉంటుందంటే దేర్ ఆర్ సర్టెన్ కెరియర్స్, అవేంటంటే ఒక 15 years ఉంటాయి. ఆ తర్వాత ఆ కెరియర్లో మీకు అంత స్కోప్ ఉండదు. చాలా కెరియర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి, ఎస్పెషల్లీ మనకి సెలబ్రిటీస్ తీసుకున్నా, లేకపోతే ఈ మూవీలో ఆర్ట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కొంత వరకే ఉంటుంది కదా. అలానే ఎస్పెషల్లీ మనకి టెక్నాలజీలో ఉండే ఐటీ కంపెనీస్లో చేసే వాళ్ళందరికీ కూడా అలానే బిజినెసెస్ హౌ కెన్ యూ సే దట్ ఇట్ విల్ రన్ ఫర్ ఎవర్. ఇప్పుడు చాలామంది, అంటే మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది బిజినెసెస్ బికాజ్ ఆఫ్ ఈ ఫారెన్ ఏవైతే బ్రాండ్స్ వచ్చేసాయో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, మేము బిజినెస్ చేయలేకపోతున్నాము, ఇందులో అప్పుడున్న మార్జిన్స్ రావట్లేదు, ఆ కాంపిటీషన్ లేదు, మేము ఇంక ఈ బిజినెస్ చెయ్యము, ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదామనే అనుకుంటున్నారు. సో ఈ బిజినెస్లు రన్ అవ్వకపోవడము, తర్వాత ఈ షార్ట్ కెరియర్స్ ఏవైతే ఈ పర్టికులర్ ఆర్ట్ కానీ, లేకపోతే ఈ మూవీస్లో ఉన్నవి కానీ, ఇవన్నీ కూడా చాలా షార్ట్ పీరియడ్ కదండి. సో దే వాంటెడ్ టు ప్లాన్ వెరీ ఎర్లీ. అలానే ఈ టెక్నాలజీ ఇప్పుడు మీరు ఒకటి నేర్చుకుంటారు, 10 years తర్వాత మీరు అవుట్డేటెడ్ అయిపోతారు. సో దే డోంట్ వాంట్ యూ, దే వాంటెడ్ సంథింగ్ ఫ్రెష్.
వేరే వాళ్ళు ఫ్రెష్ వాళ్ళు కావాలి. ఇక మీ ఐడియాస్ అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయాయి. సో యు ఆర్ వెరీ ఈజీలీ రీప్లేస్డ్. సో ఆ విషయం మీకు కూడా తెలుసు. నా కెరియర్ అనేది షార్ట్ స్పాన్లో ఉంది, నా బిజినెస్ అనేది ఎన్ని రోజులు రన్ అవుతుందో తెలియదు అనే విషయం మీకు తెలిసినప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటారా లేదా? చేసుకుంటారండి. సో దిస్ ఈస్ ద డిమాండ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ. ముఖ్యంగా ఇక్కడ చాలా మందికి అవేర్నెస్ అనేది లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అవేర్నెస్ అనేది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ. సో దాని పరంగా మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? డెఫినెట్లీ మనకి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి. అంటే త్రూ మీడియా, త్రూ సోషల్ మీడియా చాలా ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉన్నారు. కొన్ని భయాలు ఉంటాయి మేము చూసే ఆడియన్స్ కి, క్లయింట్స్ కి. వస్తే ఎంత చార్జ్ చేస్తారో, అది 10,000 20,000 లక్షలు అంటారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సంహవ్ మైండ్ లోకి. ఎందుకంటే ఒక సినిమాకి ఒక గ్రూప్ వెళ్తాం 2,000 4,000 ఖర్చు పెట్టే పర్సన్స్ వాళ్ళ ఫైనాన్షియల్ ని మేనేజ్ చేసి ఒక పర్సన్ కి అమౌంట్ అంటే ఎంతో అనుకుంటున్నారు. దీని మీద కాస్త క్లారిటీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రీ అడ్వైస్కి బాగా అలవాటు అయిపోయామండి. ఫ్రీ అడ్వైస్ అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తారు, లేదు అంటే అక్కడ, లేదు అంటే ఒకటేదో ఆర్టికల్లో, లేదు గూగుల్ సెర్చ్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. బట్ అది జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. అది మీకు సెట్ అవ్వకపోవచ్చు కదా. అది వాళ్ళు గమనించట్లేదు. ఓకే ఇది ట్రెండ్ అంటారనమాట. అంటే ఫోమో అంటారండి. అంటే ఫోమో అంటే ఏంటంటే మీకు ఒకటి అందరూ చేస్తూ ఉంటే నేను చేయాలి, అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టారా నేను పెట్టాలి, అందరూ ప్లాట్లు కొంటున్నారా అందరూ గోల్డ్ కొంటున్నారా నేను గోల్డ్ కొంటాను. అంటే ఇట్లా ఎవరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ట్రెండ్ని మార్చుకుంటూ, ఓకే ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది, ఇప్పుడు అందరూ ప్లాట్లు కొంటున్నారు, ఇదే ట్రెండ్ అని చెప్పి మీరు కొనడం, ఇట్లాంటివి కాకుండా అసలు మీరు కస్టమైజ్డ్గా మీరు చేయించుకుంటే మంచిదండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ. సో అందరూ కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి అప్రోచబుల్గా మీరు ఉంటుందండి. ఇట్స్ ఆల్ వన్ టైం పేమెంట్ ఒక 2,000 రూపీసే ఉంటుంది. అంతకన్నా వీఆర్ నాట్ ఛార్జింగ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కమర్షియల్ చేయకుండా. ఎందుకంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి, ఈ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది, ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి, కామన్ పీపుల్కి చేరాలి అని మేము ఇలా చాలా లిమిటెడ్ అమౌంట్తో మేము ఫైనాన్షియల్ కన్సల్టేషన్ కానీ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ ఇస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ మీరు దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా అవైల్ చేసుకోండి. ఒక్కసారి కన్సల్టెంట్ అనేది ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి వచ్చారంటే మీకే తెలుస్తుంది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్రీగా మనకు వస్తున్న అడ్వైజెస్ని ఫాలో అవ్వడం కన్నా ఇది ఎంత బెటర్గా ఉంటుందో, కస్టమైజ్డ్గా మీకు తగ్గట్టుగా మీరు ఫైనాన్షియల్స్ని, పర్సనల్ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. అంటే వీ కెన్ స్టాప్ ద మిస్టేక్స్ అండి అట్లీస్ట్. అంటే చాలా మనం అంటే పీపుల్ ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే అంటే జనరల్గా జరిగేది ఏంటంటే మీరు ఒకటి చూస్తారు, స్టార్ట్ చేస్తారు, దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ బాగుండదు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లోకి వెళ్తారు, మీ ఎక్స్పీరియన్స్ బాగాలేదు, దాన్ని వదిలేస్తారు. రియల్ ఎస్టేట్కి వెళ్ళారు, అక్కడ కూడా మీ ఎక్స్పీరియన్స్ బాగాలేదు. సో ఇలా మీరు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ కెన్ క్రియేట్ ద వెల్, యూ ఆర్ ఆల్ లర్నింగ్. లేదు మేడం నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అన్నిటి బాగా తెలుసు, నాకు స్టాక్ మార్కెట్స్ గురించి కూడా నాకు బాగా తెలుసు, నేను నేర్చుకుంటాను, చేసుకుంటాను. అసలు మీరు నేర్చుకోవడం ఎప్పుడు జరుగుతుంది? ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ఎప్పుడు జరుగుతుంది? మీరు దాంట్లో సక్సీడ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది? ఈ మొత్తం టైంలో ఎంత మనీ వేస్ట్ అవుతుంది? అంటే వాల్యూ ఆఫ్ మనీ కన్నా వాల్యూ ఆఫ్ టైం ఎక్కువ కదండి. మీరు ఈ జర్నీలో ఏంటంటే ఈ లర్నింగ్ మిస్టేక్స్ ఈ మొత్తం ఇదే నడుస్తూ ఉంటే ఇక మీరు వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? సో ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నారు, మేడం మేమే చేసేసుకుంటాము, మేమే ఓన్గా అన్నీ చేసుకుంటాం, మాకు అంత నాలెడ్జ్ లేదు అంటే చదువుకుంటాము, నేర్చుకుంటాము. అసలు మీరు చదువుకునేది ఎప్పుడు, నేర్చుకునేది ఎప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది అంత టైం అంత వేస్ట్ అయిపోతుందండి. బై ద టైమ్ దే విల్ రీచ్ 40-45 కదా. మీరు ఇలా మిస్టేక్స్ చేసుకుంటూ నేర్చుకుంటునేటప్పుడు 45 అవుతుంది. మీ గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. బట్ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా మీరు అయితే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయండి. దానికి బిగ్గెస్ట్ అంటే గుడ్ ఎగ్జాంపుల్ అయితే నేను ఒకటి తీసుకొచ్చానంటే, ఇప్పుడు ఇండియాలో మినిమం ఒక నార్మల్ లైఫ్ స్టైల్తో వెళ్ళాలి, రిటైర్ అవ్వాలంటే 3 crores అయితే కావాలండి. లేదు ఇంకొంచెం అంటే ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేస్తూ కొంచెం వెళ్ళాలంటే మినిమం 5 crores మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే కావాలి. ఇక బెటర్ కంఫర్టబుల్గా మీరు రిటైర్మెంట్ అవ్వాలి అంటే ఒక 10 crores అయినా మనకున్న బెస్ట్ అని చెప్పొచ్చు. కంఫర్ట్గా ఒక 10 crores. బట్ దీన్ని రీచ్ అవ్వడం అనేది అంత పెద్ద కష్టం కాదండి. దిట్ ఈజ్ అంటే మీరు కానీ ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే, అంటే ఒక 20 yearsలోనే మీరు ఒక 5,000 పెట్టడం అనేది స్టార్ట్ చేశారంటే 40 years టైం ఉంటుంది కదా. 20 to 40, 60 years కదా రిటైర్మెంట్. సో యూ క్యాన్ మేక్ వెరీ గుడ్ అమౌంట్ అండి. ఆల్మోస్ట్
యూ కెన్ మేక్ ఒక 7 crores వరకు మనము క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక 5 crores టార్గెట్ పెట్టుకుందాము విత్ కాంపౌండింగ్ అంతేనండి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక 5 crores ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. 5 crores కానీ మీరు ఒక గోల్ పెట్టుకుంటే జస్ట్ ఒక 5,000 రూపీస్ మీరు 20 years దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీ రిటైర్మెంట్కి 5 crores అవుతుంది. లేదు మీరు 30 years దగ్గర స్టార్ట్ చేశారనుకోండి 15,000 పెట్టాల్సి వస్తుంది. ఓకే, అది మీరు అమౌంట్ 40 years వచ్చిన తర్వాత నేను మొదలు పెట్టాలనుకోండి 60,000 కావాలి. అదే మీరు 50 years తర్వాత స్టార్ట్ చేయాలంటే 2,50,000 పెట్టాలి. సింపుల్గా ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్తున్నారు. అంతే, ట్రూ అండి. మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏవో 5,000 10,000తో అయిపోయేది. మీరు ఎంత డిలే చేసి నేను నేర్చుకుంటాను, నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, నేను ఓన్గా చేస్తాను, ఇలాంటివన్నీ చేయటం వల్ల మీకు ఏదైతే ఈ మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ ఉందో అది మీరు మిస్ అయిపోతూ ఉంటారండి. ఆ టైం అనేది మనం తీసుకురాలేము. సో బెటర్ ఎన్ని మనకి విషయాలు తెలిసినా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి మన పర్సనల్ ఫైనాన్స్ అంటే లైక్ అంటే మెడిసిన్స్ తీసుకోవడము, ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళి తర్వాత ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం అంత డిఫరెన్స్ ఉంటుందండి. సో అన్నిటికీ మనకి మెడికల్ స్టోర్ అనేది ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. సో వీ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ టు అన్నిటికీ సరిపోదు కదండి. సీరియస్ ఇల్నెస్ వచ్చిందంటే కలవాల్సిందే. సో అది వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు? సో వన్స్ అగైన్ ఒక్కొక్కసారి మనం ముందుగా వెళ్ళి ప్రికాషనరీగా మనం ముందే ఆపలేరండి. బికాజ్ ఇట్స్ గెటింగ్ వెరీ వెరీ కాస్ట్లీ హియర్. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేయకుండా మన పర్సనల్ ఫైనాన్సెస్ని నీట్గా మేనేజ్ చేసుకోవాలంటే మీకు అంత కాస్ట్లీ కూడా కాదండి. ఇట్స్ జస్ట్ 2,000. యూ కెన్ కన్సల్ట్ అండ్ యూ కెన్ గెట్ ద కస్టమైజ్డ్ అడ్వైస్ ప్లాన్. వండర్ఫుల్ మ్యామ్. సో మ్యామ్ రివీల్ చేశారు, మ్యామ్ మీరు ఆ కన్సల్టేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది. అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటువంటి హెల్ప్ కావాల్సిన, లేకపోతే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ వాటిని మేనేజ్ చేయాల్సిన విషయాల్లో ఎటువంటి హెల్ప్ కావాల్సిన, ఆర్ దీనికి కాకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్సూరెన్స్, ఓవరాల్గా మీకు ఎటువంటి ప్లానింగ్ కావాల్సిన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని మాధవరెడ్డి గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చు బై కాలింగ్ టు ద డిస్ప్లేయింగ్ నెంబర్స్ అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.